బ్రేకింగ్ అంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును వీక్షించారు. పోలవరం నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను పరిశీలించారు చంద్రబాబు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతం నుంచి కూడా ప్రాజెక్టు ప్రాంతం అంతా కూడా ఆయన వీక్షించారు. రాష్ట్ర మంత్రులు, ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, జిల్లాలోని అధికారులు, ఇరిగేషన్ అధికారులు కూడా ఆ ప్రాంతానికి చేరుకుని సీఎంకు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ తాజాగా ఉన్నటువంటి జరుగుతున్న పనుల గురించి కూడా హిల్ వ్యూ ప్రాంతం నుంచి సీఎం చంద్రబాబు మంత్రి నిమ్మలను, ఈఎన్సీని కూడా అడిగి తెలుసుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఎగువ దిగువ కాపర్ డ్యాముల ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. అటు మొత్తం స్పిల్వే మీదుగా కూడా చంద్రబాబు మొత్తం అన్ని పనులను కూడా చూసుకుంటూ కాన్వాయ్ నుంచే ప్రస్తుతం ఆ ఎగువ దిగువ కాపర్ డ్యాముల ప్రాంతానికి చేరుకుని అక్కడ బట్రస్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కూడా పనులను అధికారులను అడిగి కూడా తెలుసుకుంటున్నారు. మరి కాసేపట్లోనే కాపర్ డ్యామ్ ప్రాంతానికి సీఎం చంద్రబాబు చేరుకోబోతున్నారు. అక్కడ కూడా కాపర్ డ్యామ్ ఇప్పటికే దాదాపుగా కూడా పూర్తయిన నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏదైతుందో అది 99% పూర్తయింది. ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా అధికార యంత్రాంగం ఏర్పాటు చేశారు. దాదాపు ఏడాది కాలంలో కూడా ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 99% పూర్తి చేయగా నేటు ఈ 2 రోజుల్లోనే అది మొత్తం 100% కూడా పూర్తి కాబోతున్న తరుణంలో ఈ వర్క్ ప్రోగ్రెస్ అంతా కూడా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం చంద్రబాబుకు వివరించబోతున్నారు. అలాగే బట్రస్ డ్యామ్ నిర్మాణం ఇప్పుడే పూర్తి కాగా దాంట్లో ఇంకా కొంత సీపేజ్ అనేది కూడా వస్తున్న తరుణంలో దాని గురించి కూడా చంద్రబాబు ఆరా తీసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు ప్రారంభిస్తే 2027 జూన్ కల్లా కూడా అది పూర్తి అయ్యేటువంటి అంచనా విధంగా కూడా అధికారులు ఒక నిర్దేశం చేసుకున్నారు. అయితే ఈలోగా బట్రస్ డ్యామ్ నుంచి లీకేజీ వర్షాకాలంలో వరదల సమయంలో ఎక్కువగా వస్తే కనుక ఆ నిర్మాణ పనులకు ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఈ రోజు ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం అధికారులతో సమీక్షలో కూడా పూర్తిగా చర్చిస్తారు. అటు బట్రస్ డ్యామ్ తో పాటు గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణాలపై కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు ఆరా తీసి ట్విన్ టన్నెల్స్ కి సంబంధించి ఆ నదుల నుంచి కాలువలకు అనుసంధాన ప్రక్రియ ఏదైతుందో దాని మీద కూడా ఈ రోజు ఆరా తీస్తారనేది కూడా మనకు తెలుస్తోంది. కాసేపట్లోనే స్వయంగా ఈ పనులని కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేసుకొని ప్రాజెక్టు కార్యాలయంలో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో కూడా ఈ వివరాలని వెల్లడిస్తారని తెలుస్తుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ అనేది భూగర్భంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిర్మాణం. అది ఇప్పుడు 99% కూడా పూర్తయింది. మొత్తం 100% కూడా పూర్తి కాబోతుంది. కాబట్టి దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా సీఎం చంద్రబాబు చేస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో కట్టినటువంటి డయాఫ్రమ్ వాల్ అనేది భారీ వరదలకు అగాధాలుగా ఏర్పడి దెబ్బతినడం, దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లడం, మరోసారి దాన్ని పునర్నిర్మాణం ప్రారంభించి కొత్త ప్రదేశంలో ఇప్పుడు తాజాగా పూర్తి చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ నిర్మాణం ఏ విధంగా ఉంది, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, నిపుణులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఈ రోజు చంద్రబాబు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు సమీక్షలో నిర్వాసితుల అంశానికి సంబంధించి, ఎందుకంటే గడిచిన ఏడాదిలోనే దాదాపు 2,000 కోట్ల రూపాయలకు పైగానే నిర్వాసితులకు అకౌంట్లలో డబ్బులు వేయడం జరిగింది. దాదాపు 6 ఏళ్ల సమయంలో గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏమీ చేయలేదు. ఈ ఒక్క ఏడాదిలోనే తాము ఎంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చామనేది కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మిగిలిన నిర్వాసితులకు ఎప్పుడులాగా పరిహారం ఇస్తారనేది కూడా ఈ రోజు చంద్రబాబు ఏం చెప్తారనేది కూడా నిర్వాసితుల్లో కూడా కోటి ఆశలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్. ఎస్, ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక హిల్ వ్యూ పాయింట్ నుంచి అయితే ప్రాజెక్టును వీక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక పోలవరం నిర్మాణ పనులను ఆయన పరిశీలిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో అయితే పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. డయాఫ్రమ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను పరిశీలిస్తున్నారు చంద్రబాబు.
ఎస్ పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును వీక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇక పోలవరం నిర్మాణ పనులను అయితే పరిశీలిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక డయాఫ్రామ్ వాల్ సహిత నిర్మాణాలను పరిశీలించబోతున్నారు. కనబెట్టి సో ఐన్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. ఇక హిల్ వ్యూ పాయింట్ నుంచి ప్రాజెక్టును వీక్షిస్తున్నారు. ఇక పోలవరం నిర్మాణ పనులు అయితే ఆయన పరిశీలించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ పర్యటనలో పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం చేయనున్నారు. ఇక డయాఫ్రామ్ వాల్ సహా ఇతర నిర్మాణాలను పరిశీలిస్తున్నారు చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ సంబంధించిన